తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూసీ నది మురికి కూపం నుంచి హైదరాబాద్ మహానగరాన్ని కాపాడాలి. అదేవిధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో మురికితో కొట్టుమిట్టాడుతున్నటువంటి మూసిని ప్రక్షాళన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, ఈ కల్వకుంట్ల డ్రామారావు కేటీఆర్ ఇన్ని రోజులు కాళ్ళలో కట్టెలు పెట్టి అడుకోవాలని చూసిండు. కానీ మరి ఏమైందో తెలియదు. కానీ ఈ మూసీ నది ప్రక్షాళననే కనుక అడుకున్నట్లయితే హైదరాబాద్ ప్రజలు, ఈ మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా మూతి మీద కొడతారనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఇన్ని రోజులు వద్దే వద్దు, మూసి ప్రక్షాళనకు నేను అడ్డుకుంటా, అడ్డంబు అనుకుంటా, నిలువు అనుకుంటా, ఎట్లా చేస్తావో చూస్తా అని గప్పాలు కొట్టినటువంటి రామారావు అంతిమంగా నిన్న మూసీ నది ప్రక్షాళనకైతే జై కొట్టడం జరిగింది. ఒక్కసారి మీరు చూడండి. ప్రక్షాళనకు జై కొట్టి మూసీ నది ప్రక్షాళనకు మేము సానుకూలంగా ఉన్నామని చెప్పి ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఎందుకు వద్దన్నాడు, ఇప్పుడు ఎందుకు మూసి ప్రక్షాళన చేయాలంటున్నాడో కొంత క్లారిటీ ఇస్తే బాగుండే. ఇవ్వలేదు. చూడండి ఒకసారి కేటీఆర్ నిన్న ఏమన్నాడు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మూసి నిర్మాణానికి, మూసి సుందరీకరణకు, మూసి ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం. విన్నారు కదా, హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం అని కేటీఆరే చెప్తున్నాడు. మరి ఇన్ని రోజులు నిన్ను ఎవడొద్దన్నాడు, ఎవడు పలుకొద్దన్నాడు? అంటే వేసినప్పుడు ఒక మాట, దిగినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నావా? ఎట్లా మీరు ఇట్లా చేస్తున్నారనే మిత్రులారా, వీళ్ళ మీద వీళ్ళ అయ్య మీద గతంలో ఒక పాట కూడా వాడినరు. పూటకో మాట మాట్లాడతారు. వద్దు వద్దురో ఓదరో మీ పాలనొద్దురా మాదరా, వశం కాదురా ఓదరో మేము మోయలేమురా మాదరా, పూటకో మాటలాడుతూ తాగుబాతు పోషయ్యలైతిరి, వద్దు వద్దురా, అరే వద్దు వద్దురా ఓదరో మీ పాలనొద్దురా మాదరా అని తెలంగాణ ప్రజలు పాటలు వాడుకొని మిమ్మల్ని గద్దె దింపినరు. ఇట్లనే వేసినప్పుడు ఒక మాట, దిగినప్పుడు ఒక మాట అన్నట్ల. మూసీ నది ప్రక్షాళన చేయాలంటే కానీ ఒక్క ఇల్లును కూడా కూలిపోద్దంట. ఒక్క ఇల్లును కూలిపోకుండా ఈ మూసీ నదిని ఎట్లా ప్రక్షాళన చేయడానికి ఆస్కారం ఉంటుంది చెప్పండి మిత్రులారా? నీవు కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు, ఒక ఊరిని కూడా ముంచకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేది ఉండే. ఎందుకో కొండపోచమ్మ సాగర్లో ఒక 5-6 గ్రామాలని, మల్లన్న సాగర్లో ఒక 10-15 గ్రామాలని, మిడ్మానేర్లో ఒక 5-6 గ్రామాలని రాత్రికి రాత్రే నిన్న నీళ్లు ముంచి ఎందుకు ముంచేసినావు? ఎట్లా సాధ్యమవుతుంది మిత్రులారా? మీరు ఒకసారి చూడండి. హైదరాబాద్ మహానగరానికి మొన్న వరదలు వస్తే హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమలమై అతలాకుతలమై ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరదలు వచ్చినాయి. మీరు చూడండి ఒకసారి. మరి ఈ వరదల నుంచి హైదరాబాద్ మహానగరాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఈ మూసీ నది అక్రమాలను, మూసీ నది అక్రమ నిర్మాణాలను కూడా ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఇగో ఈ ప్రాంతం మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తము ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ అక్రమ నిర్మాణాలను ఈ మూసీ నది గర్భంలో వచ్చి కట్టుకున్నటువంటి ఇండ్లను తొలగించకుండా ఈ మూసీ నదిని ఏ రకంగా ప్రక్షాళన చేస్తాము? కేటీఆర్ సమాధానం చెప్పే దమ్ముందా నీకు? ఇంత చూడండి, చిన్న చిన్న గుడిసెలు మొత్తం మునిగిపోతే ఆ మూసీ నదిని ఏ రకంగా ప్రక్షాళన చేయలే? 100 సంవత్సరాల తర్వాత గత ఏడాది వచ్చినటువంటి మూసీ నది వరదలు హైదరాబాద్ లోతట్టు ప్రాంతాన్ని మొత్తం అతలకుతలం చేసి కొన్ని వందల వేల ఇండ్లు నీట మునిగిపోయినాయి. ప్రజలు మొత్తం నిరాశ్రయులు అయిపోయారు. కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. మరి ఈ రకంగా ముంచుతున్నటువంటి మూసిని ఒక్క ఇల్లు ఏం గులవకుండా ఎట్లా ప్రక్షాళన చేస్తారో ఈ సన్నాసి సమాధానం చెప్పే దమ్ముందా నీకు? ఖచ్చితంగా ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా వాళ్ళకు పునరావాసం కల్పించి, అవసరమైతే డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఈ మూసీ నదిని మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. వెనకటికి ఏదో సామెత చెప్తున్నారు పెద్దలు. ఈ కేటీఆర్ లాంటివాడేనంట, గుమ్మిల గింజలు గుమ్మిళ్ళు ఉండాలి, పిల్లోడు దొడ్డుగా కావాలన్నాడంట. ఈ లోతట్టు ప్రాంతాల్లో అక్రమంగా కట్టుకున్నటువంటి కట్టడాలను మొత్తం తొలగించకుండా మూసీ నదిని ఎట్లా ప్రక్షాళన చేయాలి చెప్పండి మిత్రులారా? మీరు చెప్పండి ఒకసారి. అంతిమంగా
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా దానిని అడ్డుకోవడమే ఎజెండాగా ఈరోజు వీళ్ళు పనిచేస్తున్నారు. మీరు చూసిండ్రు, మా కొడంగల్ ప్రాంతంలో కొంత ల్యాండ్ తీసుకొని అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఈ దొంగలే కేటీఆర్ ఇల్లు నందినగర్ నుంచి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి అధికారుల మీద దాడులు చేయించి చంపే ప్రయత్నం చేసిండ్రు. ఇట్లా ప్రతి దాంట్లో అడ్డుకుంటే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? భూములు ఇవ్వద్దంటారు, భూములు లాక్కోవద్దంటారు. ఎట్లా చంద్రమండలం మీద పోయి ఈ అభివృద్ధి చేయాలని ఎట్లా చేయాలి? ఎట్లా ఆస్కారం ఉంటుంది? త్రిబుల్-ఆర్కు భూసేకరణ చేయాలంటే అడ్డుకుంటారు, ఫార్మా ఇండస్ట్రీకి భూసేకరణ చేయాలంటే అడ్డుకుంటారు, ఏమన్నా ఇండస్ట్రియల్ కారిడార్లు తీసుకురావాలంటే భూసేకరణ అడ్డుకుంటారు, ఫోర్త్ సిటీ కట్టాలంటే భూసేకరణనే అడ్డుకుంటారు, మూసీ నది ప్రక్షాళన చేయాలంటే అడ్డుకుంటారు. ఇక మీ బతుకులు మొత్తం అడ్డుకోవడానికే సరిపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? కాబట్టి డ్రామారావు ఇకనన్నా నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. మీరు చూడండి, మొన్న వచ్చినటువంటి వరదలు మొత్తం హైదరాబాద్ మహానగరాన్ని మొత్తం అతలకుతలం చేసినాయి, జనజీవనం మొత్తం నాశనం చేసినాయి. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇట్లా జరుగుతుంటే మూసీ నది దానికి మేము వ్యతిరేకం కాము, కానీ ఎటువంటి అక్రమాలు తొలగించొద్దు అంటే ఎట్లా తొలగించకుండా ఎట్లా చేస్తాం? ఎట్లా సాధ్యమవుతుంది? చూడండి, ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే మొన్న వచ్చినటువంటి దాటికి ఎంజీబీఎస్ బస్టాండ్ మొత్తం మునిగిపోయింది. ఎంజీబీఎస్ లాంటి పెద్ద పెద్ద బస్టాండ్ కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది మొన్న మీరు చూస్తున్నట్లయితే. కాబట్టి ఇటువంటి డ్రామాలు, నీ ద్వంద్వ నీతి, నీ ద్వంద్వ, ఇగో చూడండి, ఎంజీబీఎస్ ఇది, ఎంజీబీఎస్ బస్టాండ్ ఇది, ఎంజీబీఎస్ బస్టాండ్ మొత్తం మునిగిపోతే అక్రమాలను తొలగించకుండా ఏ రకంగా మూసీ నదిని ప్రక్షాళన చేయాలో డ్రామారావు సమాధానం చెప్పాలి. కాబట్టి కేటీఆర్ ఇకనన్నా నీ డ్రామాలు, నీ ఓవర్ యాక్టింగ్ ఆపేస్తే బాగుంటుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, లోతట్టు ప్రాంతం మొత్తం అతలకుతలమైంది. ఇక్కడ చూడండి, ఇక ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు పైన ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళన చేయాలంటే కొన్ని అక్రమ నిర్మాణాలను ఎవరు అవునన్న కాదన్నా తొలగించాల్సిందే. ఇట్లా డ్రామాలు వేస్తాడన్నట్ల. అభివృద్ధిని అడ్డుకోం, లూటు చేస్తే ఊరుకోం. ఎవడు లూటు చేసిండు, ఎవడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండో తెలంగాణ ప్రజలకు తెలుసు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలుసు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 8.5 లక్షల కోట్ల అప్పులు చేసి చిప్ప చేతికిచ్చి మీ ఆస్తులు పెరిగినాయి, ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి. కాబట్టి ఈ లూటి గురించి, ఈ దొంగతనం గురించి, ఈ లంగతనం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు కేటీఆర్, నీవు గుర్తుపెట్టుకో. ఒక్క ఇటుక కూల్చకుండానే, ఏ ఒక్కరిని బజారు కీర్చకుండానే అభివృద్ధి చేయవచ్చని నిరూపించిందంట. నీవు ఏడ చేసిన ఊరు బయట పోయి అక్కడ ఏమన్నా ఉప్పల్ దగ్గర, ఉప్పల్ నాగోలు దాటిన తర్వాత అక్కడ ఏదో చిన్న టూత్ పాలిష్ చేసినావు, అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేని దగ్గర ఏదో చేసినావు. నువ్వు ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు ఉన్న దగ్గర వాళ్ళని అక్కడ వెళ్ళి కాల్ చేయించి వారికి పునరావాసం కల్పించి మంచి ఇండ్లను కేటాయించి మూసీని సుందరీకరించాలి. మీరు చూసిండ్రు, సబర్మతి రివర్ ఫ్రంట్ వాళ్ళు డెవలప్ చేయడం ద్వారా కొన్ని 100,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అదే రకంగా ఈ హైదరాబాద్లో ఈ మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లయితే ప్రపంచంలోని ఒక మేటి టూరిజం హబ్గా, టూరిజం స్పాట్గా ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు దొంగలు లంగలంతా వచ్చి కాళ్ళల్లో కట్టేలు అడ్డం పెట్టకుంటే ఏదన్నా సాధ్యమవుతుంది. కానీ వీళ్ళు అడ్డుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశమే ఉంటుంది.